హాయ్ హలో నమస్తే వనక్కం కెంచో అదాబ్ దిస్ ఈజ్ మై శివనేత ఛానల్ టు వెల్కమ్ ఫ్రమ్ అయోధ్య అనమాట. ప్రజెంట్ మనం వచ్చేసి అయోధ్యలో ఉన్నాం. నౌ ద టైమ్ ఈస్ 3 ఆఫ్టర్ ట్రావెలింగ్ 12 hours ఫ్రమ్ హరిద్వార్ టు అయోధ్య. మేము వచ్చేసి 1 o'clock రీచ్ అయినాం 12:31కి. సో ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి అంతా అయ్యేసరికి ఈ టైం అయింది 3 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ దర్శనంకి వెళ్ళాలన్నమాట. ఒక 1 kilometer నడవాలి మన హోటల్ నుంచి. సో విల్ క్యాచ్ యు సూన్ ఇన్ అయోధ్య రామ్ మందిర్. మాన్యతకి అనుసార్ ఫస్ట్ మనం హనుమాన్ మందిర్కి వెళ్ళాలన్నమాట. సో మేమైతే ఫస్ట్ హనుమాన్ మందిర్కి వెళ్ళిన తర్వాత రామ్ మందిర్కి వెళ్తున్నాం. ఇప్పుడు హనుమాన్ మందిర్ దర్శనం 10-15 minutes లో అయిపోతుంది. అండ్ హనుమాన్ మందిర్ వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్, రామ్ మందిర్ టెంపుల్ మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 100 meters ముందుకు వచ్చేసి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే హనుమాన్ మందిర్ వచ్చేస్తుంది. మనం మెయిన్ గేట్ లోకి ఎంటర్ అవ్వగానే రైలింగ్ ఉంటుంది అనమాట. క్యూ స్టార్టింగ్ ఉంటుంది. సో దాంట్లో ఎంటర్ అవ్వగానే మనకి సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుంది, బ్యాక్ చెకింగ్. ఇంకొంచెం ముందుకు రాగానే షూ స్టాండ్ ఉంటుంది. మీరు ఇక్కడ మీ షూస్ వచ్చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఫర్దర్కి వెళ్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే. సో ఫైనల్ గా మనమైతే వచ్చేసి అయోధ్యకు వచ్చేసినాము. ఈ అయోధ్య వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో ఉంది. సో మనకి లోపల కెమెరాస్, ఫోన్స్ ఏం అలో లేవు అనమాట. పాస్ట్ 2 months నుంచి ఏం అలో లేదంట. సో నేను లోపల ఏం వీడియోస్ తీయలేకపోయినా. సో అట్లా జరిగింది అనమాట. మా అయితే దర్శనం అయిపోయింది. ఓన్లీ 10-15 minutes లో దర్శనం అయిపోయింది. మేమైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ అయోధ్య వచ్చేసి మనకి సప్తపురిలో ఒకటి అనమాట. మనకి సప్తపురి ఏంటంటే అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారతటి చేవ, సప్తతాహో మోక్షదాయక. ఈ 7 cities లో అయోధ్య ఒకటి అనమాట. ఏమేంటి అంటే అయోధ్య ఒకటి, మథుర ఒకటి, కాశీ, కంచి, అవంతిక, పూరి ఒకటి, ద్వారక ఒకటి. సో వీటన్నిటిలో నాదైతే అయోధ్య ఈరోజు కంప్లీట్ అయింది. ముందు నేను చిన్న ఉన్నప్పుడు కంచి కంప్లీట్ అయింది. నెక్స్ట్ రేపు వచ్చేసి కాశీ కంప్లీట్ అవుతుంది. సో ఈ 7 cities లో నాదైతే 3 cities విజిటింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట దర్శనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూపీలో అనొచ్చు, మనకు అయోధ్యలో అని కూడా అనొచ్చు. దసరా దివాళీ అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. దానికి మనకి రామాయణానికి చాలా లింక్ ఉంది, అది మీకు తెలిసిందే. అండ్ మనము రేపు కాశీలో కలుసుకుందాం. దట్స్ ఫర్ దిస్ డే. ఇంకా సైట్ సీన్ చూపించడానికి ట్రై చేస్తా వెళ్తే. అండ్ జై శ్రీరామ్. चंदन एक है पानी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम. సో మేమైతే స్లైట్గా టిఫిన్ చేసినాము, స్లైట్గా దోశ, ఇడ్లీ అట్లా. అండ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము, అయోధ్య ధామ్ జంక్షన్. సో రైల్వే స్టేషన్ అయితే చాలా మంచిగా ఉంది, చాలా మంచి కన్స్ట్రక్ట్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మంచిగా ఉంది. నేను చూసిన రైల్వే స్టేషన్లు అన్నిటికల్లా అయోధ్య రైల్వే స్టేషన్ ఈజ్ ది బెస్ట్ అనిపించింది. ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి అయోధ్య రైల్వే స్టేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది అనేసి డెమో అనమాట ఇది. సో మీరు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఈ కుందేలు బొమ్మ కనిపిస్తుంది అనమాట. ఈ స్టాచ్యూ లాగా కనిపిస్తుంది, చాలా మంచిగా. సో ఫైనల్లీ రామ్ మందిర్ దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి అయోధ్య రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. ఇంకో 1.5 hour కాశీకి ట్రైన్ ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 1:30 అవుతుంది ఇన్ ది నైట్. సో లోపల ఏం వీడియోస్ తీయలేరు అనమాట. ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట లోపల. ఇంకా 2-3 years టైం పడుతుందంట ఫుల్ కంప్లీట్ కావడానికి. సో వీడియోస్ ఏం తీయలేకపోయినా మొత్తం కెమెరాస్, ఫోన్స్ అన్ని లాకర్స్ లో పెట్టేసుకున్నారు అనమాట. ఫుల్ సెక్యూరిటీ ఉంది. సో అట్లా అయింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ డే. హోప్ యూ ఎంజాయ్డ్.
Try to follow me on Instagram. The link is in the description. Thanks for watching. Try to like, share and subscribe. Signing off from Ayodhya.